హాయ్ హలో అందరికీ. ఈరోజైతే మనము డైలీ వ్లాగ్స్లోకి అయితే వచ్చేసాము. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ కర్రీ అన్నమాట. ఆలూ కర్రీ నేను వెరైటీగా చేస్తున్నాము. ఆలూ కర్రీ కోసం అయితే ఆలూ తరిగి పెట్టుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 టమోటాలు, ఇంకా ఉల్లిపాయలు, అన్ని టమోటాలు కట్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని కొన్ని వాటర్ అయితే పోస్తుంది. ఫ్లేమ్ ఆన్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ రావడంతోనే మనము ఫ్లేమ్ అయితే ఆఫ్. మరి ఎక్కువ ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి, అందుకని కాసేపు ఆగి ఫ్లేమ్ బంద్ చేస్తాం. తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత తీసి మనకు కావాల్సిన కర్రీని తయారు చేసుకుందాం. మనం మసాలా ప్రిపేర్ చేసుకునే దానికైతే ఒక గిన్నె పెట్టేసుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకొని అన్ని ధనియాలు అయితే వేసుకుందాం. 1 కప్పు ధనియాలు వేసుకోవాలి. ఇలా దూరగా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని అందులోనే మనకు గరం మసాలా, చెక్క, లవంగాలు, యాలకలు ఇవన్నీ కూడా వేసేసుకొని కాస్త డ్రై రోస్ట్ చేసుకొని మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం. స్టవ్ ఫ్లేమ్లో ఉంచుకొని మనమైతే డ్రై రోస్ట్ చేసుకున్నాం. అయితే చల్లగా అయిపోయాయి. మనం మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. ఇందులోకి వేసుకున్నాము. ఇదైతే విజిల్ అయితే పోయింది. ఆలు అయితే ఉడికిపోయాయి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మ్యాష్ చేసుకున్నాము. మామూలుగా మనము కట్ చేసుకున్నాము ఇంతకుముందు రెసిపీలో. మనం ఇప్పుడైతే వెరైటీగా మ్యాష్ చేసుకున్నాము, అది కూడా హ్యాండ్తోనే అన్నమాట. ఇంకా మనం అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ అయితే మిక్సీ పట్టేసుకున్నాము. ఇంకా ధనియా పేస్ట్ కూడా మిక్సీ పట్టేసుకున్నాము. ఇంకా దానికి మనకు కావాల్సిన పదార్థాలు అయితే ఇంకా జీలకర్ర, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, పసుపు, ఇంకా మనకి ఇంకా టమాటా, ఆనియన్స్ నార్మల్ అన్నమాట. అవి సన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా వీటిని అయితే మనం తీసేసి ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకున్నాము. ఇలా ఒక్కొక్కటి ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. తొక్క అయితే తీసుకొని ఈ వాటర్ని అలాగే పెట్టుకొని మనము గ్రేవీలో వేసేసుకున్నాము. తొక్క తీసుకొని ఇప్పుడైతే తర్వాత అయితే ఒక పెట్టుకున్నాము. ఒక గిన్నె తీసుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకున్నాము. ఆయిల్ వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటాం. కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి. చిటపట్లాడుతూ ఉంది.
అలాగే చిట్టి స్పూన్తో పసుపు వేసుకోవాలి. తర్వాత అయితే ఎర్రగా కావాలి. ఇప్పుడు 1 స్పూన్ అయితే అల్లము వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ కారం అయితే వేసుకోవాలి. స్పైస్గా ఉండాలి. ఇంకా తక్కువ కావాలనుకునే వాళ్ళు 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉప్పునైతే టేస్ట్కి తగినంత 1/2 స్పూన్ వేసుకొని అలాగే ఇప్పుడైతే టమాటాస్ వేసుకొని కలుపుకున్నాము. మెత్తగా అవన్నీ మగ్గాలన్నమాట. టమోటా ఉప్పు కారం మొత్తం. ఇంకా అందులోనే మనం 1 స్పూను కొబ్బరి పౌడర్ని అయితే వేసుకోవాలి. పెద్ద స్పూన్తో 1 అవుతుంది అనమాట. 1.5 స్పూన్ చిన్నది. ఇలా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాం. అయితే మనం మిక్సీ పెట్టుకున్న మసాలాని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా 1 స్పూన్ అయితే వేసేద్దాం. ఇలా పెద్ద స్పూన్ కాబట్టి 1 అనమాట వేసేద్దాము. వేసేసి ఇంకా ఇప్పుడు మనం ఇది స్మాష్ చేసుకున్నాం చేతితోటి అన్నమాట. వెరైటీగా తొక్కు అయితే తీసుకున్నాము. ఇంకా వేడిగా ఉంది. మొత్తం ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇంకా అందులో ఇప్పుడైతే మనం అన్నిటినీ ఇలా చేసుకొని మనము ప్రిపేర్ చేసుకున్న మసాలా అవన్నీ బాగా మెత్తగా అయిపోయిన తర్వాత బాగా ఉడికిన తర్వాత మనము చిదుముకుంటున్న ఈ మిశ్రమాన్ని అయితే వెరైటీగా చేసుకున్నాము కదా, కట్ చేసుకోకుండా. చాలా వేడిగా ఉంది. ఇప్పుడు మనము వేసేసుకున్నాం. ఇందులో వేసేసుకొని ఈ వాటర్ మిగిలించుకున్నాం కదా, ఈ వాటర్ని అయితే ఇలా కలిపేసుకొని ఇందులోకి పోసేసుకున్నాం. ఇలా ఒకసారి కలుపుకొని గడ్డలు అయితే కాస్త లావుగానే ఉన్నాయి, ఏం పర్లేదు, ఇలా ఉండని. ఇది కాస్త మరగాలన్నమాట. మూత తీసి చూద్దాము. వావ్, రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడైతే కొంచెం పుట్నాల పొడి అయితే వేసుకుందాం, అంతే, చిక్కదనం కోసం. ఇంకా అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆలు స్మాష్ ఫ్రై రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ చిల్డ్రన్స్, బాయ్.